హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజైతే చికెన్ కర్రీ చాలా స్పెషల్ అండి. మా పెళ్లి రోజు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. నేనైతే పారన్ చికెన్ వండుతున్నానండి. మా అత్తయ్య గారి ఇంట్లో ఇదే తింటారు, బాయిలర్ అస్సలు తినరు. కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి కూరకి సరిపడినన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను వండే చికెన్ అయితే కేజీ కంటే ఎక్కువే ఉందండి. ఆనియన్స్ అయితే మగ్గాయి కదా, దీంట్లో అయితే శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా చికెన్ అయితే బాగా కలుపుకుంటున్నాను. ఒక 5 నిమిషాల వరకు అయితే చికెన్ని ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వేసుకుని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్లోకి అయితే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా ఉడికింది కదా, దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీనెస్కి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. నేనైతే 3.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక గరిటెతో ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ చికెన్ అయితే ఎక్కువసేపు కుక్ అవ్వాలండి. అదే బాయిలర్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే రుచికి సరిపోయే ఉప్పు వేసుకుంటున్నాను. కూరలో ఎప్పుడు కూడా ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, సాల్ట్ కంటే కూడా. ఇది కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకున్నాను. కర్రీలోంచి అయితే ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడైతే 2 రెమ్మల కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్లోకి వాటర్ వేసుకుందాం. నేను వాటర్ అయితే కాఫీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. చికెన్ కర్రీ అయితే ఈ విధంగా దగ్గర పడినప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. వెజ్ బిర్యానీ కూడా చేశానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.